భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి పేరును శిలాఫలకాల్లో వేయాలని చెప్పి ప్రతి పథకాన్ని కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకానికి అధికారులు నరేంద్ర మోదీ గారి పేరును ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షులు గౌరవనీయులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జనతా వారధి పేరుతో ఎవరైతే అధికారులు ప్రోటోకాల్ పాటించారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి అర్జీ సమర్పించడం జరిగింది. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి ఒక్క నిరుపేదకి అభివృద్ధి పథకాలు అందాలని చెప్పి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే తొలి కాన్పు గర్భిణీలు ఉంటారో వాళ్ళకి ప్రతి నెల 9వ తేదీ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు కావాల్సిన మొత్తం వైద్యం చేపించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మొదటి కాన్పు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసవిస్తారో వాళ్ళకి కూడా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద 6,000 రూపాయల డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్ కి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ప్రైవేట్ హాస్పిటల్ ఎవరికన్నా ప్రసవిస్తే వాళ్ళకి కూడా 5,000 రూపాయలు ఇస్తున్న ఘనత, ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటున్న ఘనత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి. అయితే 100 కోట్లు జిల్లాకు కేంద్రం నుంచి వస్తున్నాయి, 100 కోట్లు కేంద్రం నుంచి మన నగర పంచాయతీకి వస్తున్నాయి. ఎన్ని నిధులు కేంద్రం నుంచి వచ్చినా, ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినా సరే ఎవరికి కూడా ఏ ఫ్లెక్సీ మీద గాని, ఏ బ్యానర్ మీద గాని, ఏ శిలాఫలకం మీద గాని ఎక్కడ కూడా నరేంద్ర మోదీ ఫోటో లేకుండా, నరేంద్ర మోదీ పేరు రాయకుండా, నరేంద్ర మోదీ పేరు సభల్లో చెప్పకుండా కాలయాపన చేస్తున్న ఈ అధికారులను ఒకటే అడుగుతున్నాం. అయ్యా, కేంద్రం నుంచి నిధులు వస్తుంటే భారత ప్రధానమంత్రి సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, భారతదేశాన్ని అభివృద్ధి చేస్తూ నగర పంచాయతీకి కూడా అనేక నిధులు వస్తుంటే మీరు ఎందుకు శిలాఫలకాల మీద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటో వేయడం లేదు, ఆయన పేరు చెప్పడం లేదు, సభల్లో ఆయన యొక్క సంక్షేమ పథకాలు చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నాం. ప్రజాధనంతో డబ్బులు తీసుకునే మీరు ఎవరికో తొత్తుగా ఎందుకు వ్యవహరిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా అధికారులు గుర్తించాలా. ఎక్కడైనా సరే కేంద్రం నిధులు వచ్చినా సరే, కేంద్ర అనుబంధ నిధులు రాష్ట్రానికి వచ్చినా సరే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు శిలాఫలకాల మీద వేయాలా. అదేవిధంగా ఆయన ఫోటో కూడా శిలాఫలకాల మీద వేయాలా. ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాల గురించి సభలు జరుగుతుంటే నరేంద్ర మోదీ గారి పేరు చెప్పాలా, ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెంకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాడు. పేదల కోసం, వైద్యం కోసం అర్బన్ హెల్త్ సెంటర్ అని మన కడుపాలని కడుతున్నారు. దానికి కూడా మొత్తం నిధులు కేంద్రమే ఇస్తుంది. అనేక మురికి కాలువలు ఏర్పాటు చేస్తున్నారు, అనేక సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి కూడా కేంద్రం నుంచే డబ్బులు వస్తున్నాయి. భారత ప్రధానమంత్రి డబ్బులు ఇస్తున్నాడు. 15వ ఆర్థిక సంఘం నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు 100 కోట్లు జిల్లాకు వస్తుంటే, నగర పంచాయతీలకు వస్తుంటే, మండలాలకు వస్తుంటే నరేంద్ర మోదీ గారు ఇచ్చిన డబ్బుల గురించి జనానికి చెప్పబోవడానికి కారణం ఏంది? మీకున్న ఇబ్బంది ఏంది? మీకున్న అభ్యంతరం ఏంది? వెంటనే తెలియజేయాలా. ఇకనైనా సరే నరేంద్ర మోదీ గారు చేసే సంక్షేమ పథకాలకు, నరేంద్ర మోదీ గారు ఇచ్చే కేంద్ర నిధులకు నరేంద్ర మోదీ గారి పేరు చెప్పాల్సిందే. చెప్పకపోయిన పక్షంలో, ఆయన పేరు మీరు శిలాఫలకాల్లో వేయకపోయిన పక్షాల్లో, ఆయన నిధుల గురించి వివరించిన పక్షాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ ఉద్యమాల బాట పడుతుంది. ఈ చేత నరేంద్ర మోదీ గారు ఫోటో వేయించిన దాకా ఉద్యమాలాపం, కేంద్ర పథకాల గురించి చెప్పిన దాకా ఉద్యమాలాపం అని తెలియజేస్తూ, ఓ కలెక్టర్ గారు మీరైనా గమనించండి. ఈ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించండి. వెంటనే మీరు గుర్తించి ఎవరైతే ఇప్పుడు దాకా నరేంద్ర మోదీ గారు పేరు చెప్పడానికి భయపడుతున్నారో, ఎవరైతే ఇప్పుడు దాకా నరేంద్ర మోదీ గారు బొమ్మ వేయడానికి భయపడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని, తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో
భారత ప్రధానమంత్రి ఏ కొత్త సంక్షేమ పథకం ఇచ్చినా సరే, ఏ నిధులు ఇచ్చినా సరే వాటంట మేము ఫోటోలు వేసిన దాకా వెంటాడుతాం. దీని మీద వెంటనే కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలా. అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఈ విషయం దృష్టి పెట్టి మాకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి, ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షమైన మాకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి అధికారులకు సూచనలు ఇవ్వాలా. ఎవరైతే అధికారులు పట్టించుకోరో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై. ఫోటోలు వేసిన దాకా వెంటాడుతాం. దీని మీద వెంటనే కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలా. అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఈ విషయం దృష్టి పెట్టి మాకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి, ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షమైన మాకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి అధికారులకు సూచనలు ఇవ్వాలా. ఎవరైతే అధికారులు పట్టించుకోరో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై.